బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కరివేపాకే కదా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. చాలామంది చేస్తారండి, కొంతమంది తింటారు. నేను తినేటప్పుడు ప్లేట్లు చూస్తూ ఉంటాను. అసలు చాలా వరకు అబ్బా నేను చాలా మంచిదని చక్కగా తింటున్నాను అనుకుంటాను. నేనైతే చాలా ఉపయోగాలు కదండి కూరలో కరివేపాకు అంటారు. కూరలో కరివేపాకు అంటే తీసేసేదే అంతే, కానీ వెయ్యాల్సింది అని అర్థం. అవును, ఖచ్చితంగా వెయ్యాలి. రమగారు. ఇప్పుడు కూరలో వేసి వండేసిన తర్వాత దాని రసం దిగుతుంది కదండి, దిగుతుంది. పక్కన పడేసినా కూడా ఏం పర్వాలా, పర్వాలా, దాని పని అయిపోయిందని అర్థం. అంతే. కూరలో కరివేపాకు అంటే తీసి పారేసేది అని అర్థం కానే కాదు. దానికి దాని ఉపయోగం అయిపోయింది. తింటే మంచిదే, తినకపోయినా ఓకే. ఎందుకంటే నూనెలో వేస్తామా, నూనె లాగేస్తుంది, కొంత ఉడుకుతుందా, దాని రసం కూరలోకి దిగిపోతుంది. ఒట్టాకు తింటే తింటావు, రద్దు, లేకపోతే లేదు. ఓకే, యూజ్డ్ అన్నమాట. కూరలో అంతే. కరివేపాకు అంటే వాడకుండా పక్కన పారేసిందని కాదు, యూజ్ చేసి పక్కన పారేసింది. మంచిదే. మనం దాని మీనింగ్ మార్చుకుంటా అలా అర్థమవుతుంది. కానీ మనకి ఆల్రెడీ దాంతో పని అయిపోయాక, పని అయిపోయినా కూడా వ్యక్తుల్ని కలిసి ఉంచుకోరు కొంతమంది, పక్కన పడేస్తారు. నీతో పని అయిపోయింది కదా అని. కూరలో కరివేపాకు అలా వచ్చిందనమాట, దాని పని ఎలాగో అయిపోతుంది. ఓకే. కరివేపాకుకి యాంటీ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ ఫైట్ చేసే లక్షణాలు ఉన్నాయి. యాంటీ డయాబెటిక్ కూడా ఉంది, యాంటీ వైరల్ కూడా ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంది. అంటే వాపులు శరీరంలో వచ్చే వాటిని తగ్గిస్తుంది. తర్వాత రక్తాన్ని శుద్ధి చేసే ఒక ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది కరివేపాకు. సర్వరోగ నివారణ చాలా విషయాల్లో ఉపయోగపడుతుంది. తలకి వాడుకోవచ్చు. స్కిన్కి పెద్దగా కరివేపాకు చెప్పరు, ఎందుకంటే కరివేపాకుకి నల్లబరిచే గుణం ఉందని చెప్తారు. మనకి స్కిన్లో ఈ మెలనిన్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని పెంచుతుంది. జుట్టు నల్లబడుతుంది కరివేపాకు వల్ల. మరి అప్పుడు చర్మం నల్లబడే అవకాశం ఒకటి ఉంటుంది కదా. ఆయుర్వేద శాస్త్రంలో మంచి ఆరోగ్యదాయినిగా కరివేపని వాడతాం ప్రతి ఇంట్లోనూ. అంటే ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే వేప లేకపోతే వాడి జీవితం వృధా అంటారు. ఆ ఇంటికి లైఫ్ లేనట్టు. ముందు వేప ఉండాలి, వెనక కరివేప ఉండాలి. కరివేప గాలి ఆరోగ్యదాయిని, శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది, ఉబ్బసం తగ్గిస్తుంది కరివేప, పొట్టలో పాముల్ని పోగొడుతుంది, ఇండైజేషన్ని బ్రహ్మాండంగా నివారిస్తుంది. ఇండైజేషన్ వల్ల వేడి చేసి మోషన్స్ అవుతాయి కదా, ఉష్ణవాతం అంటారు. అవును, మోషన్స్ అయిపోతుంది, వేడి పొట్టలో గుర్రు గర్రు శబ్దాలు అవుతుంటాయి, పొట్ట నొప్పి. దానికి కరివేప ఎంత బాగా పనిచేస్తుందో. ఆ తర్వాత జలుబు, శ్వాసకోశానికి చాలా మంచిది. ముక్కు, తర్వాత ఏమంటారు సైనసైటిస్, వాటికి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మా ఇంట్లో ఉక్కెర అని ఒక చిన్న పదార్థం చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు వెంటనే ఆయుర్వేదం చెప్పద్దు, డాక్టర్ గారిని పెట్టుకుని అంటావు. అవునవును. మాకు ముత్తాత గారు ఆయుర్వేద వైద్యులు చేయాలి. ఓకే, అందుకని మీరు ఎప్పుడు ఆయుర్వేదం చెప్తున్నారు. చెప్తాను, మా ఇంట్లో ఉంది. అదే, ఇవి కూడా ఏంటి ఎక్కడి నుంచో ఏమిటో కొనుక్కొచ్చేసేవి కాదు కదా, ఇళ్లల్లో ఉండేవేగా. అవునవును, ఇంట్లో ఉంటాయి. మా ఇంట్లో ప్రత్యేకంగా వైద్యం కోసం కొనుక్కొచ్చిన వస్తువు నా చిన్నప్పుడు నాకు తెలిసింది వెల్లుల్లిపాయలే. మేము వాడేవాళ్ళం కాదు అస్సలు. పిల్లలు ప్రత్యేకంగా వెల్లుల్లిపాయలు డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చేవాళ్ళు. కాయపు దినుసులు డెలివరీ తర్వాత వెల్లుల్లిపాయలు ప్రత్యేకంగా తెచ్చేవాళ్ళు. కూర చేస్తారా రమ్మగారు? వెల్లుల్లి కూరలు చేయరు, కారపొడి చేస్తారు. మా అమ్మ వెల్లుల్లి పాయసం చేసి పెట్టింది కార్తీక్ అప్పుడు నాకు. సగ్గుబియ్యం పాయసం చేసి దాంట్లో వెల్లుల్లిపాయలు ఉడికించేస్తారు. అవి తింటే పాలు పెరుగుతాయని. ఓకే, వెల్లుల్లిపాయల పాయసం ఒకసారి చేద్దామా రమ్మగారు? అది అందరూ తినేది కాదు కదా జయ, డెలివరీ తర్వాత వాడుకునేది. వాళ్ళకే ఉపయోగపడుతుంది కదా, ప్రాసెస్ తెలిస్తే. ఏముంది, నేతిలో వేయించి పాయసంలో అనిపించదా? తీపి వచ్చేస్తుంది, వెల్లుల్లి వాసన వస్తుంది, తీపి వస్తుంది. లేదు రమ్మగారు, ఒకసారి చేయండి. ఇది మా అక్కయ్యలు ఎవరు తిన్నారో నాకు తెలియదు జయ. అయితే తిన్నారా? నేను డెఫినెట్ గా తిన్నా. కార్తీక్ అప్పుడు కొంచెం ఇబ్బంది అయితే బయట పాలు తాగేవాడు కాదు. ఓకే, అందుకని మా అమ్మ నాకు చేసి పెట్టింది. తర్వాత నేను చేసుకునేదాన్ని ఎప్పుడు మా అమ్మ వెళ్ళిపోయాక కూడా. ఓకే, ఇంకెవరివైనా పిల్లలకి తర్వాత డెలివరీ లేని పిల్లలు, నేను చూసిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికి మేము పెట్టలేదు ఇవి. అవసరం పడలేదేమో, ఏమో మరి తెలీదు, ఏవో రకరకాలు. ఇది మాత్రం మా అమ్మ పెట్టింది. ఇది కాకుండా మేము కరివేపాకుతోటి ఉక్కెర అని చేస్తాం. ఏంటంటే అది? కరివేపాకు ఉక్కెర ఐడియా లేదని? నాకు ఐడియా లేదు. సరే,
ఈ కరివేపాకు ఉక్కెర ఏంటంటే మనకు ఉష్ణవాతం చేసినప్పుడు పొట్టలో ఒక తేడా వస్తుంది, ఫుడ్ తేడా వచ్చింది. మనమేమో రకరకాలు తినేస్తుంటామా, సడన్గా మోషన్స్ అవుతాయి, అవును. కడుపులో విపరీతమైన నొప్పి. అలాంటప్పుడు వేస్తారు ఉష్ణవాతం, దాని పేరే అది. కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఒక చిటికెడు పసుపు, ఇంగువ వేసి నూరేస్తారు నున్నగా. పచ్చి కరివేపాకు. పచ్చి కరివేపాకు నూరేస్తారు, కాస్త నీళ్ళు కూడా పోసి మెత్తగా చేసుకుంటారు. మరి కచ్చకచ్చగా ఉంటుంది కరివేపాకు, ముదరాకు అనుకోవాలి. అవును. లేత చిగుళ్ళు అయితే ఇంకా బాగుంటుంది. అంత ముద్ద, పచ్చి ముద్ద, అంత ముద్ద. దీన్ని ఒక గరిటలోగా చిన్న మూకుడులో కొంచెం నెయ్యి వేసి నేతిలో ఈ ముద్దని వేయిస్తారు. ఇది అన్నంలో తినిపిస్తారు. ఉక్కెర వేసుకుంటే పొట్టలో ఇబ్బంది తగ్గుతుంది. ఇండైజేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. 1 టైంకి ఏం వేడి చేయదు. 2-3 రోజులు వరుసగా తినమని చెప్పరు, ఓవర్ హీట్ చేస్తుందని అంటారు. ఓకే ఓకే. వెల్లుల్లి లేదు, మళ్ళీ చెప్తాం. కరివేపాకు, మిరియాలు, జీలకర్ర మెయిన్ దంచడానికి. వీటితో పాటు ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఇంగువ నూరేస్తారు. ఇంగువని మనం నూనెలో, నేతిలో కూడా వేయించుకోవచ్చు. నేతిలోనే వేయిస్తారు ఈ ముద్దని. ఇంతే ముద్ద అప్పటికప్పుడు గబగబా దంచి భోజనం కంచాలు పెడుతుండగా ఈ ఒంట్లో బాగుండని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కాస్త ఇది దంచి, ఇది అంత అన్నం, మజ్జిగ అన్నం, ఆ పొట్టలో బాధలు ఉన్న వాళ్ళకి ఎంత బాగా పనిచేస్తుందో జయ. నాకు ఇది రుచి ఇష్టం. ఎప్పుడైనా చలికాలం చేసుకుని తినేస్తాను నేను. అవునా? ఓకే. ఇవి తర్వాత ఏమో మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేది కూడా ఒక ఇండైజేషన్కి, అదొక వైద్యం. ఈ తాతగారు ఆయుర్వేద వైద్యులు అవ్వటం వల్ల ఇలాంటివన్నీ మీకు ఇలాంటివి బోల్డ్ అని వచ్చినాయి అనమాట మా ఇంట్లోకి. ఓకే. మా ముత్తాతగారు అంటే తన నాయనమ్మ తండ్రి గూడూరు తాతగారు అంటాం. గూడూరు తాతగారు వల్ల మా అమ్మకి ఇవన్నీ తెలుసు. ఆయన బాగా మా అమ్మతోటి బాగా క్లోజ్గా ఉండారు. పిల్లలు కదా, మా అమ్మ అన్నీ తెలుసుకునేది. ఆయన చెప్పినట్టు పాటించేది. మర్చిపోయే లక్షణం లేదు. పైగా మా అమ్మ నాకు మళ్ళీ కాదు, నేను మా అమ్మకి మళ్ళీ. మనకి ఏదైనా ఒక హెల్త్ బెనిఫిట్ దీనివల్ల తెలిస్తే ఎవరైనా అడిగితే అది గుర్తుపెట్టుకుని చెప్పడం మా ఇంట్లో అందరికీ ఉంది. అది ఇప్పటికీ నేను ఇవి చేస్తూనే ఉంటా. నా సొంతంగా నేను చేసుకుంటా. మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేస్తే ఫలానా చేయి అంటే అది చేస్తానన్నమాట. అలా కూడా దీంతో పాటుగా మాధవరావు పెద్దనాన్నగారు ఒక ప్లస్ అయ్యారు మాకు. మాకున్న గృహ చిట్కాల అలవాటుతో పాటు ఆయన ఇంకా కొంచెం పెద్ద రకంవి కూడా, ఇంకా మంచి ఐడియాస్, ఫైన్ ఐడియాస్ కూడా వచ్చినాయి. ఆయన కూడా ప్లస్. అందువల్ల డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్ అయినప్పటికీ మేము హోమియోనే వేసుకుంటాం. నేను ఇంగ్లీష్ మాత్రలు గీతలు కూడా నేను ఎరగను, తెలీదు నాకు. అవును. ఇంజక్షన్లు నథింగ్ డూయింగ్. కానీ ఇవి మాత్రం నా అంతటి నేను చేసుకుంటాను. ఆయనతోటి ప్రేమ ఏం లేదు, మన దారి మనమే. ఆయన వేయమంతే, పిల్లలకి వేసేస్తాను, నేను చేసేస్తా. బాగుంది. మరేం చేస్తాం, మనకు అలవాటు ఉంది కదా. ఈ కరివేపని రెగ్యులర్గా తీసుకోవాలి. లేత కరివేపాకుని అన్నంలో తిరగమాతల్లో వేసి ఆకుని తీసేసుకోండి లోపలికి. ఇవి క్యాన్సర్ని ఫైట్ చేస్తాయంటే మనకి రకరకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, తీసి బయటపడేసే పద్ధతి పెట్టుకోవద్దు. ఒకవేళ పిల్లలు తినరు అని మీకు డౌట్ ఉంటే తరచుగా కరివేపాకు కారపొడి చేయండి. ఈ చారు పొడి, పులుసు పొడి కొట్టుకుంటాం కదా, ఆ కొట్టే పొళ్ళల్లో తప్పకుండా ఓ గుప్పెడు కరివేపాకుని వేసేసేయండి. మైక్రో చేయొచ్చు, మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే. మైక్రోవేవ్ చేస్తే ఆ గ్రీన్గానే ఉంటుంది, చక్కగా పొడైపోతాయి. లేదా కొంచెం 2-3 పూటలు ఆరనిచ్చి శుభ్రంగా మూకుడులో వేసేసి, మనం సాంబార్ పొడికి వేయించుకుంటామా దాంట్లో వేసేసేయండి. వేసే ఆహారంతో పాటు పొట్ట లోపలికి వెళ్ళిపోతాయి. అవును. పెద్ద మనము పచ్చివి ఇంతంత తినేస్తే కానీ మన పులుసుల్లో, కూరల్లో అన్నిట్లలో వెళ్తుంది కదా. సో పొట్టలోకి వెంట్రుకలు వెళ్ళినా అది ఫైట్ చేస్తుంది. ఏవైనా క్యాన్సర్స్ మన శరీరంలో పుట్టబోతున్నా అది కొంచెం హెల్ప్ చేస్తుంది. ఆలోచించండి, ఇది మనకి ఉపయోగపడేది అనేది. టాపింగ్కి రుచిగా ఉంటుందా ఉండదా కాదు, ఆరోగ్యం, దీన్ని వాడుకోవాలి. ఆ టేస్ట్, ఆ స్మెల్ నచ్చితే వదలలేమండి కరివేపాకుని. కరివేపాకు టీ పెట్టుకుని తాగుతానంటారు కదా, ఎట్లా రమ్మగారు ఏం చేస్తారు, ఎట్లా పెడతారు? ధనియాలు బాగా అంత కరివేపాకు వేస్తే, మిరియాలు వేస్తాను, జీలకర్ర మిరియాలు వేసుకోవచ్చు, చారు టేస్ట్ వచ్చేస్తుంది. అందుకని జీలకర్ర వదిలేసి మిరియాలు దంచి వేస్తాను. బాగా పొంగులు రానిస్తాను. 2-3 పొంగులు వచ్చేసరికి లైట్ గ్రీన్ షేడ్ వచ్చేస్తుంది. దాన్ని వంచేసి నిమ్మరసం, ఉప్పు వేసుకుంటాను. హాయిగా ఉంటుంది జయ. అంటారా? అంతే, నేను టీ అంటాను, నువ్వు కషాయం అను. అదే కదా. ఎలాగైనా ఎట్లా మార్నింగ్ తాగాలండి. ఏం లేదు చెయ్య, ఈవినింగ్. ఇప్పుడు సాయంకాలాలు చల్లగా ఉంది, మనం కొంచెం గుమగుమలాడుతుంటే బాగుంటుంది. టీ జోలికి వెళ్ళబోకండి. ఈ కరివేపాకు, పుదీనా ఎలాగూ తాగుతావు. పుదీనా ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుందా. దీంతో ఇదేంటంటే మన లోపల భాగాలు శుద్ధైన ఫీలింగ్ వస్తుంది, లివర్కి చాలా బలం వస్తుంది. మంచిది కదా, చేస్తే సరిపోతుంది. పిల్లలకి అలవాటు చేయండి, గుమగుమలాడుతూ ఉంటుంది. చక్కగా కొంచెం నిమ్మరసం వేయండి, ఓ చుక్క, ఓ చిటికెడు ఉప్పు వేయండి,
సైంధవ లవణం పెట్టుకోండి ఇలాంటి వాటికి. మ్మ్. మామూలు సాల్ట్ తెగవాడేయకుండా తాగి చూడండి ఒకసారి సాయంకాలం. బాగుందనుకో, కొంచెం వాన పడుతున్నప్పుడు ఇలా చలి రోజుల్లో ఎంత కనీసం హాయి. వారానికి 1-2 సార్లు అయినా తాగలిగితే వారానికి 2-3 సార్లైనా తాగలిగితే బాగుంటుంది. కొబ్బరి నూనె వాడుకుంటాం నెత్తికి. ఒక గుప్పెడు కరివేపాకు అందులో పడేసి మరగనివ్వండి నూనెని. చల్లారాక వడబోసేసేయండి, ఆ తుక్కు బయటపారేయండి, పిండేసి శుభ్రంగా ఆ నూనె రాసుకోండి. జుట్టు నల్లబడుతుంది. అంటే ఇప్పుడు తెల్ల జుట్టు నల్లబడుతుంది ఒక రోజులోనే, ఇలాంటివి నేను చచ్చినా చెప్పనవా. తెల్ల జుట్టు నల్లబడ్డం నిర్వివాదాంశం, మనమే ఏదైనా కనిపెట్టాలి. కనిపెట్టాలి అంతే. అదైతే జరగదు. అవును. కమింగ్ ఫర్దర్ మిగిలిన జుట్టు డార్క్గా ఉంటుంది. చిన్న పిల్లల్లో జుట్టు లేత రంగు జుట్టు పిల్లలు ఉంటారు, వాళ్ళకి క్రమంగా జుట్టు నలిపెక్కుతుంది. మన ఏజ్ వాళ్ళకి ఏమవదు, మనం డై చేసుకోవాల్సిందే. ఏదో ఒక వేషం వెయ్యాలి ఎప్పటికప్పుడు, లోపల నుంచి వస్తుంది కదా. పాల మెరుపులు ఉంటాయి కొంతమంది చిన్న పిల్లల్లో, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడచ్చు. ఓకే. కరివేప వాడుతుంటే ఇప్పుడు దగ్గరలో ఏదైనా మొక్క పెట్టుకునే అవకాశం ఉంటే చక్కగా ఇంట్లో మొక్క పెట్టుకోండి. వేపగాలి ఎంత మంచిదో, కరివేపగాలి, వావిలాకు, వావిలి గాలి చాలా మంచివి ఆరోగ్యానికి. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అందులోంచి. పువ్వు వస్తుంది, కరివేప పువ్వు. అవును. అసలు ఆ పువ్వు వాసనే ఎంత బాగుంటుందో, అవును. ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టీ కానీ ఈ ఉక్కెర కానీ తప్పకుండా ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. పొట్ట లోపల ఉండే రకరకాల ఇబ్బందులకి, అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి మనం శనగపిండి అవి తింటాము, అలాంటప్పుడు ఇలాంటివి వేసుకోవచ్చు. ఎంత బాగా ఉపయోగపడుతుందో. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.